అమూల్య గణనామమును బట్టి మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాం. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కొత్త నిబంధన, పేజ్ నెంబర్ 184. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చదవబడినటువంటి వచనం మనం ఎరిగినదే, చాలాసార్లు చదువుతూ ఉంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాస్తూ వారు ఎలాగ నడుచుకోవాలో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో, వారు దేనికి పిలువబడుతూ వచ్చారో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మెటుకు ఈ భాగంలో మనం చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. విశ్వాసులుగా, దేవుని ఎరిగిన వారుగా ఏమి ధరించుకోవాలో అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 3 మాటలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. వారు ఎలాంటి వారు అంటే అక్కడ రాయబడుతూ వచ్చినాయి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు అన్నాడు. రెండవదిగా పరిశుద్ధులు అన్నాడు. మూడవదిగా ప్రియులు అన్నారు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులుగా చేయబడుతూ వచ్చారయ్యా అని మీరు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ 3 రకాలుగా మీరు తీర్చబడుతూ వచ్చారు. అయితే దానికి తగినట్లుగా మీ ప్రవర్తన ఉండాలి అంటే వారు ఏం ధరించుకోవాలి? జాలి కలిగిన మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి అక్కడ? 5 లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణములను ధరించుకొనుడి. దేని నిమిత్తమై ధరించుకోవాలి? ఏ ప్రభువు అయితే మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడో ఆ పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించాలి అంటే, ఆ ఏర్పాటుకు తగినట్లుగా ప్రవర్తించాలి అంటే, ఆ దేవుని దృష్టిలో యోగ్యులుగా ప్రవర్తించాలి అంటే ఈ 5 లక్షణాలు ఉండాలి అన్నట్లుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే ఆత్మఫలాలు ఉంటాయి కదా. ఆ ఆత్మఫలాలలో దీంట్లో దాదాపు 3 లేదా కనపడుతూ ఉంటాయి. ఈ 5లోనే అక్కడ దాదాపుగా 3-4 అక్కడ కనపడుతూ ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం ఉందా, సాత్వికము, 3 కనపడుతూ ఉంటాయి. దయాళుత్వము, సాత్వికము, దీర్ఘశాంతము కనపడుతూ ఉంటాయి. దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి అంటే ఈ లక్షణాలు అవసరం. మనకి ఈ లక్షణాలు అవసరం. ముందుగా మనం చూస్తే దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడినటువంటి వారు. ఒక మనిషి దేవుని ఎన్నికలో ఉండటం, దేవుని ఏర్పాటులో ఉండటం ఎంతో శ్రేష్టమైనది. అది ఎంతో గొప్ప భాగ్యం, అది ఎంతో గొప్ప ధన్యత. అంతే. ఏ దేవుడైతే సమస్తమును సృష్టించాడో ఆ దేవుని ఎన్నికలో ఉండటం అంటే ఎంత భాగ్యమో కదా, ఎంత అర్హతో కదా. అదే భాగ్యం, అదే ధన్యత ఈ కొలస్సీలు పొందుతూ వచ్చారు. మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు.
పాత నిబంధనలో మనం చూస్తే, దేవుడి ఏర్పాటులో మనం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చినటువంటి మాట ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు? ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళని స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు, స్వజనముగా. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే వారిని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడో, పేజీ నెంబర్ 152. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఏర్పాటు చేయబడిన వారు ఎలాంటి వారంట? నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడంట? నీవు నీ దేవుడైనటువంటి యెహోవాకు ప్రతిష్ఠిత జనము. అంతేకాదు, నీవు దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే, సమస్త జనాంగము కంటే, గొప్పవారు అనబడిన వారు అందరికంటే నిన్ను గొప్పగా ఎంచాడు. ఆ దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావని ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. తిరిగి 7వ వచనంలో మనం చూస్తే, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. విస్తార జనాంగమని, లెక్కింపదగిన జనాంగమని మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. కానీ మీరు లెక్కకు తక్కువైనప్పటికీ కూడా ఆయన తన ఇష్టానుసారముగా మీ మీద ఉన్నటువంటి ప్రేమ చేత మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఏర్పాటులో మీరున్నారు అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలును మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. వారిని తన స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అయితే నూతన నిబంధన కాలంలో మనం వస్తే మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? అన్య జనాంగమైన ఎఫెసీయులకు రాసిన పత్రిక రాయబడుతూ వచ్చింది కదా, మనం అందరం ఆరాధనలో చూస్తూ ఉంటాం. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యాం. ఇశ్రాయేలుతో సహపౌరులము కాని వారమైనప్పటికీ కూడా, నిర్దేవులుగా ఉన్నప్పటికీ కూడా, దేవుడు లేని జనాంగంగా ఉన్నప్పటికీ కూడా, పరిశుద్ధత లేనప్పటికీ కూడా, పవిత్రత లేనప్పటికీ కూడా, ఎన్నిక లేని వారమైనా కూడా దేవుడు తన ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఆయా జనాంగాల్లో సమస్త జనాంగంలో కూడా ఆయన ప్రేమించిన వారిని, ఆయన సంకల్పం ఉన్నటువంటి వారిని, ఆయన ఎరిగిన వారిని, ఆయన ప్రేమించిన వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆ మాట మనం చూడగలం. మనం ఆరాధనలో చాలాసార్లు చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొనెను. కొలస్సీలో వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మీరు దేవుని ఏర్పాటులో ఉన్నవారు అంటున్నాడు. ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు, మీరు దేవుని ఏర్పాటులో ఉన్నవారు అని. ఎఫెసీయులకు రాస్తూ ఉన్నారు, మీరు దేవుని ఏర్పాటులో ఉన్నవారు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఒక కొలస్సీయులకు మాత్రమే రాయలేదు కానీ, ఎఫెసీయులకు మాత్రమే రాయలేదు కానీ, కొత్త నిబంధన కాలంలో స్వార్థలో చివరిలో రాయబడినట్లుగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడానికి రాయబడినట్లుగా ఆ స్వార్థ ప్రకాశం మన హృదయాల్లో ప్రకాశించడం ద్వారా, ఆయన సంకల్పం ఉన్నటువంటి మనము ఆకర్షించబడటం ద్వారా, ఆయన సన్నిధికి చేరి వచ్చడం ద్వారా
ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. పౌలు కొలస్సీలకు మాత్రమే రాయలేదు మీరు ఏర్పరచబడిన వారు అని. ఈనాడు ఆయన సన్నిధిలో ఉన్న మనందరికీ కూడా, ఆయన మాటలు విలుచున్నటువంటి మనందరికీ కూడా ఆ మాట వర్తిస్తుంది. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు. తీతు మనం ఎలాగ రక్షించబడ్డామో, దేనిని బట్టి రక్షించబడ్డామో ఒక మాట అంటూ వచ్చాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించను. ఆయన మనల్ని ఎలాగో రక్షించుకుంటూ వచ్చాడు, ఎలాగో ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడంటే మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. అసలు మన క్రియలు ఆయన దృష్టిలో ఎలాగున్నాయి? మురికి పేలిక లాంటివి అంతే, అవి అన్నదగినవి కావు అంతే. ఒకడు తన కార్యములను బట్టి, తన క్రియలను బట్టి ఎన్నటికీ రక్షించబడడు, ఎన్నటికీ నీతిమంతుడిగా ఎంచబడడు, ఎన్నడూ ఆయన సన్నిధిలో ప్రవేశించజాలడు. అయితే కేవలం ఆయన కృప చొప్పునే, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షిస్తూ వచ్చాడు. మన కొరకై ప్రాణం పెట్టుట ద్వారా ఆయన తన ఏర్పాటులోనికి మనల్ని తీసుకుంటూ వచ్చాడు. ఆ భాగ్యాన్ని మనకు అనుకరిస్తూ వచ్చాడు. ఆయన ఏర్పాటులో ఉండట ఎంత గొప్ప భాగ్యమో కదా. 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఇంకొక మాటను మనం గమనిద్దాం. దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఏమని అక్కడ రాస్తూ వచ్చాడు? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటే ఏర్పరచబడిన వారికి ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏంటి? ప్రభువుని ప్రేమించిన వారని రాయబడిందా, లేదా ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అని రాయబడుతూ వచ్చిందా? అందుకే 1 యోహాను పత్రికలో రాస్తూ వచ్చారు కదా, మీరు నన్ను మొదట ప్రేమించలేదు కానీ నేనే మిమ్మును ప్రేమించుదును. మనం మొదట ఆయన ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనం ఆయన వెదకలేదు కానీ ఆయనే మనల్ని వెతుకుతూ వచ్చాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆది నుండి నాకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూశాను. జగత్తు పునాది వేయబడక మునిపే తన స్వకీయ సంకల్పం చొప్పున, తన దయా సంకల్పము చొప్పున ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఈ ఏర్పాటు ఎంత గొప్పదో కదా, ఆయన ఏర్పాటులో ఉండటం ఎంత గొప్ప భాగ్యమో కదా. సహజంగా ఈ లోకంలో ఏదైనా నాకు ఉద్యోగం పెడితే, ఒక ఉద్యోగానికి ఏదైనా నోటిఫికేషన్ వేస్తే దానికి అర్హతలు ఉంటాయి. ఎవరంటే వాళ్ళు రాయడానికి లేదు. ఆ అర్హతలు ఫుల్ఫిల్ అయినప్పుడే, ఆ అర్హతలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళే అప్లై చేయాలి, వాళ్ళే రాయాలి. ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే దాంట్లో పాస్ అవ్వాలి. అన్ని అర్హతలు, అన్ని ఎంపికలు పూర్తయిన తర్వాత మాత్రమే చివరికి వారు ఎంపిక చేయబడతారు, వారు అర్హులుగా చేయబడతారు, వారు ఆ ఉద్యోగానికి పాత్రలు అవుతారు. సహజంగా ఆ ఉద్యోగాలు వచ్చిన వారిని చూసి ఏమంటాం మనం? వీరు అర్హత సాధించారు, అంతే కదా. వాళ్ళకి మార్కులు వచ్చినాయనో, లేదా వారు ఇంటర్వ్యూ పాస్ అయ్యారనో, లేదా వారికి అర్హతలు ఉన్నాయనో, వారికి స్కిల్స్ ఉన్నాయనో చెప్పుకుంటూ వస్తాం. అయితే మన ప్రభు ఏ అర్హతలు చూస్తూ వచ్చాడు? మనలో ఏ అర్హతలు చూస్తూ వచ్చాడు? గొప్ప భాగ్యాన్ని మనం ఎంచడానికి, ఆయన ఏర్పాటులో మనం ఉండటానికి, ఆయన రక్షణ మనకు అనుగ్రహించడానికి ఏ అర్హతలు చూస్తూ వచ్చారు? ఏ అర్హత చూడాల, అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, పొందగూరు వారి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏమీ లేదు. ఎవరిని బట్టి ఉంటుంది? కరుణించు దేవుని వలనే. పొందగోరు వారిని బట్టి ఏమి లేదు, ప్రయాసపడు వారిని బట్టి ఏమి లేదు, కానీ కరుణించు దేవుని వలనే. దీనికి ఏ అర్హత లేదు, వెర్రివారం అంతే.
లోకంలో గనులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అనర్హులమైనటువంటి మనల్ని అర్హులుగా ఎంచుతూ వచ్చాడు. తన ప్రేమ చేత, తన కృప చేత, తన దయా సంకల్పం చొప్పున, తన ఏర్పాటులో మనల్ని ఉంచుతూ వచ్చాడంటే ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. మనం వెతికామని కాదు, మనల్ని ప్రేమించామని కాదు, మన నీతి బట్టి చేసిన క్రియల మూలంగా కాదు, తన దయ చొప్పునే, తన కనికరం చొప్పునే, అంతే. ఎంత గొప్ప భాగ్యమో కదా, ఎంత అర్హతో కదా మనకి, ఆయన దయాపూర్వక సంకల్పమో కదా. కొలస్సీలకు రాస్తూ ఉన్నాడు పౌలు. ఏమని రాస్తున్నాడు కొలస్సీలకు రాస్తూ? 3వ అధ్యాయం ప్రారంభంలో 3వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారు. అయ్యా అమ్మ, ఈ మధ్యాహ్న కాల వేళ ఈ అర్హతలో, ఈ ధన్యతలో నువ్వు ఉన్నావా? ఏర్పరచబడిన వారు అంటుంటే, ఆ ధన్యతలో నువ్వు ఉంటే ఎంతో సంతోషం, ఎంతో భాగ్యం. ఒకవేళ లేవేమో పరీక్షించుకుందాం. దేవుని చేత ఏర్పరచబడినవాడు ఎంత ధన్యులు అంటే, కీర్తనాకారుడు ఒక మాట అంటాడు. 33వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటాడు. 33వ కీర్తన 12వ వచనంలో, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. 2 మార్లు రాయబడుతూ వచ్చింది ధన్యులు, ధన్యులు అని. యెహోవా దేవుడు కాగల జనులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి జనులు ధన్యులు అని రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనాకారుడు నోట ఆ మాట రాయిస్తూ వచ్చాడు, కీర్తనాకారుడి చేత ఆ మాట రాయిస్తూ వచ్చాడు, కీర్తనాకారుడు నోట ఆ మాట పలుకుతూ వచ్చాడు. ఎంత ధన్యులమో కదా. ఏర్పాటులో మనం ఉన్నామా? ఆ సంకల్పంలో మనం ఉన్నామా? కొలస్సీలకు ఆ మాట రాస్తుండగా ఆ మాట నిన్ను నన్ను తట్టి లేపుతుందా? ఆయన ఏర్పాటులో మనం ఉన్నామా? అదే కీర్తనాకారుడు 65వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ మాట అంటాడు. 65వ కీర్తన 4వ వచనంలో కూడా అది ఎంత భాగ్యమో, ఎంత ధన్యతో, ఇంకా చాలా మాటలు రాయబడుతూ వచ్చినాయి. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ ఆవరణంలో నివసించినట్లు, అంతే. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో కదా. కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. కీర్తనాకారుడు ఆ ధన్యత ఎంత గొప్పదో ఎరిగాడు, ఆ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ ఆవరణంలో ఒక రాత్రి గడుపుట శ్రేష్టము, 1000 దినముల కంటే నీ ఆవరణంలో ఒక రాత్రి గడుపుట శ్రేష్టం, ఒక దినము గడుపుట శ్రేష్టం, అంతే. ఆయన ఆవరణలోనికి రావటం, ఆయన సన్నిధిలోనికి రావటం, ఆయన ఏర్పరచబడిన జనాంగముగా ఉండటం, ఈ ధన్యతలోనికి రావటం ఎంత గొప్ప భాగ్యమో. అందుకే పౌలు కొలస్సీలకు రాస్తూ ఆ మాట హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారు మీరు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది ఆషామాషి పిలుపు కాదు, అది మామూలు వ్యక్తి పిలిచిన పిలుపు కాదు, అది మామూలు వ్యక్తి చేత ఎన్నుకోబడినటువంటి అర్హత కాదు. కానీ సమస్తమును సృష్టించిన దేవుడే, సమస్తమును సృష్టించిన సృష్టికర్తే, సర్వాధికారం కలిగినటువంటి దేవుడే కలుగుగాక అంటే వెలుగును, పగటిని ఏలే వెలుగును సూర్యుడిని సృష్టిస్తూ వచ్చాడు. కలుగుగాక అంటే రాత్రిని ఏలే చంద్రుడిని, నక్షత్రములను సృష్టిస్తూ వచ్చాడు. ఆయన చిత్తం చొప్పున చేయువాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును జరిగించేవాడంతే. తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును జరిగించేవాడంతే. ఎవరిష్టము కాదు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును జరిగించేవాడు. ఎంతటి సృష్టికర్త, ఎంతటి సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు, సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఏర్పాట్లో మనం ఉంటే ఎంత ధన్యతో కదా. కొలస్సీలకు రాస్తూ ఉన్నారు, మీరు ఆషామాషి వ్యక్తులు కాదయ్యా,
మీరు మామూలు వ్యక్తులు కాదయ్యా, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారు. ఇంకా రెండవ మాట ఏంటి? పరిశుద్ధులను. పరిశుద్ధులు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, ఇప్పుడు మీరు పరిశుద్ధులు అని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒకప్పుడు వీరు పరిశుద్ధులు కాదండి. ఒకప్పుడు పరిశుద్ధులం కాదు, పాపులంగా ఉన్నటువంటి వారమే, దేవుని ఎరగని వారంగా ఉన్నటువంటి వారమే. కానీ దేవుని దయ వలన, ఆయన రక్త ప్రోక్షణ వలన మనం ఏం చేయబడుతూ వచ్చాం? పరిశుద్ధులంగా చేయబడుతూ వచ్చాం. తన పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మీరు పరిశుద్ధులు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మూడవదిగా, ప్రియులనైన వారికి తగినట్లు. ఎవరికి ప్రియులు? కొలస్సీలకు రాస్తున్నాడు, ప్రియులనైన వారికి తగినట్లు. కీర్తనలో రాయబడుతూ వచ్చింది కదా, ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా వారికి అనుగ్రహించున్నాడు. ఎవరైతే ఆయన ఎరిగిన వారుగా ఉంటారో, ఎవరైతే ఆయన సంకల్పంలో ఉంటారో, ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉంటారో, ఆయన రక్షణలో ఉంటారో, ఆయన ఆవరణంలో ఉంటారో, ఆయన వాక్యాన్ని కలిగి ఉంటారో, ఆయన బిడ్డలుగా జీవిస్తారో, వారు ఆయనకు ప్రియులు. అందుకే కీర్తనలో అంటాడు, నేను ఇలాగందును, భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అంతే, కేవలం ఇష్టలు. భక్తులే శ్రేష్ఠులు అంటున్నాడు, ఇష్టలు అంటున్నాడు. కొలస్సీలారా అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారు, ప్రియులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారు అని చెప్తూ, ఈ 3 లక్షణాలకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి అంటే ఏమైనా కావాలంటున్నాడు? జాలిగల మనస్సు కావాలి అంతే. విశ్వాసి జీవితంలోనే కాదు, ఎవరి జీవితంలోనైనా కూడా మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. మేము క్లాసులు చెబుతూ ఉంటే బాగానే ఉంటారు, వింటున్నట్టే ఉంటాడు. వాళ్ళని చూస్తే అర్థమైపోయిద్ది. ఒక్క క్వశ్చన్ అడగగానే నిలబెట్టి అర్థమైపోయింది, చూస్తానే ఉంటాడు అంతే. ఒక్క క్వశ్చన్ అడిగితే ఏమీ చెప్పలేడు. అంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడెక్కడికో మనసు తిరుగుతూ ఉంటుంది. మనిషి అక్కడే ఉంటాడు, కానీ మనసు ఎక్కడో ఉంటుంది. విశ్వాసి జీవితంలో మనసు ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు మనకు కొత్త మనసు అనుగ్రహిస్తూ వచ్చాడు, మారు మనసు అనుగ్రహిస్తూ వచ్చాడు, నూతన మనసు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకప్పుడైతే చెడిపోయిన వారమే, ఒకప్పుడైతే దేవునికి ఇష్టానుసారమైన మనసు కలిగిన వారము కాము, కానీ దేవుడు మారు మనసు అనుగ్రహిస్తూ వచ్చాడు. కొలస్సీలకు రాస్తూ ఉన్నాడు, మీరు జాలిగల మనసు. విశ్వాసులంగా మన మనసు అదుపులో పెట్టి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట అంటూ వస్తాడు, 16వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు. 16వ అధ్యాయం 32వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట అంటాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం, పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు అంతే. రక్షించబడక ముందు మనకి ఏ స్వభావం ఉంది? పాప స్వభావం, శరీర స్వభావం మనలో ఉంటుంది. అయితే రక్షించబడిన తరువాత దేవుడు మనకి ఏమనుగ్రహిస్తూ వచ్చాడు? మనం నూతన సృష్టిగా చేస్తూ వచ్చాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అనుకుంటాను 5వ అధ్యాయంలో 7వ వచనంలోనూ స్టార్టింగ్లోనూ ఉండాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడలవాడు నూతన సృష్టిగా చేస్తూ వచ్చాడు. నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. క్రొత్త మనసును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నూతన స్వభావం. అయితే సాతాను ఏం చేస్తూ ఉంటాడు? శరీర స్వభావాలకు మనం లాగుతూ ఉంటాడు, శరీర అలవాట్లకు మనం లాగుతూ ఉంటాడు. ఆ శరీర తలంపులు మన హృదయంలో రాజ్యమేలే లాగున సాతాను మనల్ని ఆవరిస్తూ ఉంటాడు.
తన మనసును స్వాధీనపరచుకోవటం. సామెతల గ్రంథంలో అదే రాయబడుతూ వచ్చింది. పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఎవరి స్వాధీనంలో ఉన్నాం? ఎవరి స్వాధీనంలో ఉన్నాం మనం? ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉంటున్నామా? ఏ దేవుడైతే మనల్ని పిలుస్తూ వచ్చాడో, ఏ దేవుడైతే మనల్ని ధన్యులుగా చేస్తూ వచ్చాడో, ఏ దేవుడైతే మనకింత భాగ్యాన్ని ఇస్తూ వచ్చాడో, ఏ దేవుని ఎంపికలో మనం ఉన్నామో, ఏ దేవుని చేతిలో మనం ఉన్నామో, ఆ దేవుని ఆధీనంలో, ఆత్మ స్వాధీనంలో మనం ఉన్నామా? జాగ్రత్త. పట్టణం పట్టుకునే వానికన్నా కూడా మనసును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్ఠుడు. అంతే. మనసును మన స్వాధీనంలో ఉంచుకుంటున్నామా? ఆత్మ స్వాధీనంలో ఉంచుతున్నామా? దేవుని స్వాధీనంలో ఉంచుతున్నామా? పరిశీలన చేసుకుందాం. అదే సామెతల గ్రంథం 25 అధ్యాయం 28వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. సామెతల గ్రంథం 25:28లో మనం అందరం ఎరిగినదే. మనస్సు గురించి మాట్లాడుతూ, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. సాతాను తనకున్న సమయం కొంచెమే అని తెలుసుకొని రకరకాలుగా ప్రేరేపిస్తుండగా మనసును అణుచుకుంటున్నామా? దేవుని వాక్యముతో సాతాను తలను చితగ్గొడుతున్నామా? శరీర స్వభావాన్ని అణిచివేస్తున్నామా? తన మనసును అణుచుకోవటం, తన మనసును అదుపులో పెట్టుకోవటం. ఆ మనసును దేనితో నింపుకోవాలంట? కొలస్సీలకు రాసిన పత్రిక రాస్తూ వచ్చాడు. జాలిగల మనస్సు. జాలిగల మనస్సు ఏం కలిగి ఉండాలి? విశ్వాసులంగా మనం జాలిగల మనస్సు కలిగి ఉండాలి. కొందరిని సహజంగా లోకస్తుల్లోనైనా విశ్వాసుల్లోనైనా మనం చూస్తే సహజంగా వారి మాట తీరును బట్టి కానీ, వారి స్వభావాన్ని బట్టి కానీ, వారి క్రియలను బట్టి కానీ, వారి ముందు అనకపోయినా తర్వాత అయినా ఒక మాట అనుకుంటూ వస్తాం. ఏమనుకుంటూ వస్తాం? వీరు ఎంత కఠిన స్వభావంలో కదా. సహజంగా లోకస్తులను చూసినప్పుడైనా ఒక మాట, ఒక తలంపు ఒక హృదయాల్లో వస్తుంది. ఎవరిది కఠినత్వం? దేవునిది కాదు. దేవునిది కాదు. దేవుని లక్షణం ఏంటి? జాలి చూపించేటువంటి లక్షణం. జాలి చూపించేటువంటి లక్షణం అంతే. విశ్వాసి జీవితంలో జాలిగల మనసును కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ దేవుడు జాలి చూపించే దేవుడు. ఆయన జాలిని బట్టి, ఆయన దయని బట్టి మనం ఏర్పాటు చేయబడుతూ వచ్చాం. మనం ఆయన ఏర్పాటులో ఉంటూ వచ్చాం. ఆ తండ్రికి మనం పిల్లలముగా ఉంటూ వచ్చాం. ఆ ఏర్పాటు చేయబడిన ప్రజలుగా ఉంటూ వచ్చాము కనుక ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను మనం పొందేవారముగా ఉండాలి. మనసును అణుచుకునే వారముగా ఉండాలి. మనసును స్వాధీనం చేసుకునే వారముగా ఉండాలి. ఆత్మ స్వాధీనంలో మన మనసును ఉంచే వారముగా ఉండాలి. జాలిగల మనసు కలిగిన వారముగా ఉండాలి. కారణం, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మన తండ్రి అయినటువంటి దేవుడు జాలి చూపించే దేవుడు. అందుకే ఆయన ఎలాంటి జాలి చూపిస్తూ వస్తారో ఒక మాట చూద్దాం. 103వ కీర్తన 13వ వచనంలో మనం చూస్తే ఆయన ఎలాంటి జాలి చూపిస్తాడంట. 103:13. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆ జాలి గల మనస్సును మనం కలిగి ఉంటున్నామా? ఆ జాలిపడే స్వభావం మన మాటలోనైతేనేమి, మన క్రియల్లోనైతేనేమి, మన ప్రవర్తనలోనైతేనేమి ఆ జాలిగల స్వభావాన్ని లేదా మనస్సును మనం కలిగి ఉంటున్నామా? జాలిగల స్వభావం ఉండటం అంటే కఠినంగా ఉండకూడదు అంటే అన్ని విషయాల్లో కఠినంగా ఉండకూడదు, కానీ పాపం కొరకై కఠినంగా ఉండవలసిందే. దేవుని సన్నిధి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళే వాటి విషయంలో కఠినంగా ఉండవలసిందే. దేవునికి ఏది వ్యతిరేకమైనదో దాని విషయంలో కఠినంగా ఉండవలసిందే, కానీ దేవుని విషయాల్లో కఠినంగా ఉండకూడదు. ప్రేమించే విషయాలు ఏ విషయంలోనూ కూడా కఠినంగా ఉండకూడదు. జాలిగల మనసును మనం కలిగి ఉండాలి.
యేసు ప్రభు వారు ఎంత జాలి చూపించారో కదా. ఆయన ఎరుగడా ఇస్కరియోతు యోధ ఆయన సిలువకు అప్పగిస్తాడని ఆయన ఎరుగడా. తనతో ఉన్నటువంటి శిష్యులే సిలువ వేసేటప్పుడు పారిపోతారని, చెల్లాచెదురైపోతారని, పేతురు తను ఎరగనంటాడని ఆయన ఎరుగడా. ఆయన వారి ఎడల జాలి చూపుతూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలే ఏ అద్భుతాలు చూస్తూ వచ్చారో, ఏ స్వస్థతలు చూస్తూ వచ్చారో, ఆయన ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిన వారే, ఆయన చేసే అద్భుతాలను చూడటానికి ఇష్టపడిన వారే, అలాంటి వారే ఆయన్ని సిలువ వేయమని కేకలు వేస్తారని ఆయన ఎరుగడా. ఎరిగినవాడే ఆయన జాలి పడుతూ వచ్చాడు, కనికరపడుతూ వచ్చాడు. లోకాసు వార్తలు అనుకుంటాను 5వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. 5వ అధ్యాయం 8వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని ఎరిగి ఆయన వారి మీద కనికరపడి వారికి బోధింపసాగెను అంటాడు. మళ్ళీ 8వ వచనంలో అంటాడు, నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తినటానికి ఏమీ లేదని వారి ఎడల కనికరపడినవాడుగా ఉన్నాడు. కాపర్లేని గొర్రెలుగా ఉన్నారని వారి ఎడల జాలి చూపించాడు, కనికరం చూపించాడు. వారి భౌతిక సంబంధమైన ఆహారం కొరకు ఆయన కనికరపడుతూ ఉన్నాడు. వారే తన సిలువ వేస్తారని, వారే ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాగని అంటారని ఆయన ఎరగడా. ఎరిగినా కూడా ఏం చేస్తూ వచ్చాడు? వారి ఎడల జాలి చూపిస్తూ వచ్చాడు, కనికరం చూపిస్తూ వచ్చాడు. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు. అందుకే అంటాడు, లోబడనొల్లని వారి వైపు దినమెల్లా నా చేతులు చాచితిని. మనం ఎలాగుంటున్నాం దేవుని సంబంధమైన కార్యక్రమాలలో, ఇతరులకు మన ప్రవర్తన చూపించే విధానంలో, మన మాదిరిని చూపించే విధానంలో, మన ప్రభువును చూపించే విధానంలో మన మాట ఎలాగుంటుంది, మన ప్రవర్తన ఎలాగుంటుంది, మన మనస్సు ఎలాగుంటుంది? ప్రేమించగలుగుతున్నామా? జాలి చూపించగలుగుతున్నామా? ఉండవలసిన వాటి విషయంలో కఠినంగా ఉండవలసిందే, కానీ కొందరినైనా దేవుని రాజ్యానికి ఆకర్షించేటువంటి విధానంలో, కొందరికైనా దేవుని ప్రేమను చూపించేటువంటి విధానంలో, ఆ ప్రభువు చూపించినటువంటి మాదిరిని మనం అనుసరిస్తున్నామా? లేదా వీళ్ళెంత కఠినాత్మలు అని అన్యులు మన గురించి అనుకుంటున్నారా? యేసు ప్రభు వారు ఎంత దయ చూపించాడో కదా, ఎంత కనికరం చూపించాడో కదా. జాలిగల మనస్సు, అది ఆయన లక్షణం. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆ జాలిగల స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఇతరులు మన మనస్సును చూసినప్పుడు, మన ప్రవర్తనను చూసినప్పుడు ఆ స్వభావాన్ని గుర్తించగలుగుతున్నారా? గుర్తించగలిగితే ధన్యులమే. ప్రభువు నామానికే మహిమ. మన జీవితం ద్వారా, మన ద్వారా ఆయన మహిమ పొందుతూ వస్తాడు. గుర్తించలేకపోతే అది ఆయన ఏర్పాటు కొరకైన నడక కాదేమో. అందుకే కొలసీలకు రాస్తూ అంటాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అన్నాడు. ఆ పిలుపునకు తగినట్లుగా నడవాలి అంటే, ఆ పరిశుద్ధతకు తగినట్లుగా నడవాలి అంటే, ఆ ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా నడవాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? జాలిగల మనస్సు కలిగి ఉండాలి. ఆ స్పందించే లక్షణం మనలో ఉందా? ఆ జాలి చూపించే లక్షణం మనలో ఉందా? ఆయన అయితే జాలి చూపించాడు. ఆయన కనికరపడి ఆయన అనేక మందిని స్వస్థతపరిచినప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తే యేసు ఆయన ఎందుకు కనికరపడుతూ వచ్చాడు. ఆ జాలి మనం చూపిస్తూ ఉన్నామా? తండ్రి కుమారుల జాలి పడినట్లు. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, మనం ఎరిగినదే. 54వ అధ్యాయం 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినా కానీ, మెట్టలు తత్తరిల్లినా కానీ నా కృప నిన్ను విడిచిపోదు. 54వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ పరిస్థితి ఎదురైనా కూడా
ఆయన జాలి మన నుంచి తొలగిపోదు. ఆయన కృప, ఆయన సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం ఎలాగున్నాం? ఎవరి ఎడల జాలి చూపిస్తున్నాం? ఎవరి ఎడల జాలి చూపిస్తున్నాం? మిత్రులకైనా జాలి చూపించాల్సింది, శత్రువులకు కూడా జాలి చూపించాలా? ప్రతి ఒక్కరికి. అది దేవుడు చూపినటువంటి మాదిరి, దేవుడిచ్చిన నిబంధన, ఆయన చూపినటువంటి. అందుకే మీరు తన అడుగు జాడలలో నడుచున్నట్లు మీ కొరకు ఆయన మాదిరి ఉంచిపోయాను. అందుకే పౌలు కూడా అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఆ మాదిరిలో మనం ఉండాలి అంటే మనం ఎలాగ ప్రవర్తించాలి? మన మనసు ఎలాగ ఉండాలి? జాలి చూపించేటువంటి మనస్సు. అనేక మందికి మాదిరిగా దేవుని ప్రేమను చూపించే విషయంలో, మన మాట విషయంలోనైతేనేమి, మన క్రియల విషయంలోనైతేనేమి, మన ప్రేమ విషయంలోనైతేనేమి, ఏ విషయంలోనైనా కూడా అన్యులు మన జాలిగల మనసును గ్రహించగలుగుతున్నారా? లేదా వీరెంత కఠినాత్మలో కదా అనుకొని మన గురించి అనుకుంటున్నారా? పరిశీలన చేసుకుందాం. మొదటి విషయంలో మనం ఉంటే, ఆ జాలిగల మనసును వారు గ్రహించగలిగితే, వారు చూడగలిగితే, వారు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటారు. మన దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకుంటారు. అలా కాకుండా మన కఠినత్వాన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటే వారిని దేవునికి దూరం చేసిన వారం అవుతామేమో. పరిశీలన చేసుకుందాం. జాలిగల దేవుడు అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మన అవిధేయతను బట్టి ఆయన బాధ పెట్టినా ఆయన జాలి చూపకుండా ఉండడు. సర్వకాలం విడనాడాడు అంతే. ఒక మాట చూద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 32వ వచనములో, విలాపవాక్యములు 3వ అధ్యాయం 32వ వచనములో, ప్రభువు సర్వకాలము విడనాడడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం, ఆయన 31వ వచనం నుంచి, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. తాత్కాలికంగా మన అవిధేయతను బట్టి శిక్షిస్తాడేమో కానీ, బాధపరుస్తాడేమో కానీ, అది ఆయన హృదయపూర్వకంగా చేయడంతే. మన అవిధేయత వల్ల మనం కొని తెచ్చుకున్నదే కానీ తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడుతూ వస్తాడు. ఎల్లకాలము కోప్పాడు, ఎల్లకాలము విడిచిపెట్టడు. మనం ఎలాగున్నాం? ఎవరి విషయంలోనైనా మనకు పడకపోతే మనం ఎలాగుంటున్నాం? ఎంత కఠినంగా ఉంటున్నాం? జాలి చూపిస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. దేవుడు చూపిన మాదిరిని అనుసరిద్దాం. దేవుడిచ్చిన కట్టడను గైకొందాం. అందుకే యోనా అంటాడు, ఆయన ఎంత జాలి గలవాడో యోనా అంటాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, యోనా అంటాడు ఆయన గురించి, ఆయన ఎంత కరుణ గలవాడో, ఆయన ఎంత దయగలవాడో, ఆయన ఎంత జాలి చూపించే దేవుడో యోనా జ్ఞాపకం చేసుకుంటూ 4వ అధ్యాయం 2వ వచనంలో, నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడునయ్యుండి. యోనా అంటాడు కదా, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. యోనా యొక్క ఈ భావన తప్పైనా దేవుడు కలిగి ఉన్నటువంటి లక్షణాలు మాత్రం తప్పు కాదంతే. ఆయన ఎలాంటి వాడంట? కటాక్షము కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, బహుశాంతమును అత్యంత కృపగల దేవుడయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని యోనా గ్రహిస్తూ వచ్చాడు. ఈయన కీడు చేస్తానంటాడు కానీ తిరిగి దేవుని సన్నిధికి వస్తే, పశ్చాత్తాప పడితే, తాము తగ్గించుకుంటే
ఆయన కీడు చేయక మానే దేవుడు, ఆయన జాలి చూపే దేవుడు. అంతే. మన కోపం ఎలాగుంది, మన జాలి ఎలాగుంది, మన కఠినత్వం ఎలాగుంది, అంతే. ఆయన సర్వకాలం విడనాడే దేవుడు కాదు. కోపపడినా తిరిగి తన కృపా సమృద్ధిని మధ్య జాలి పడతాడు. మనం ఇతరుల విషయాల్లో ఎలాగుంటున్నాం, మన కోపం ఎంతకాలం నిలిచి ఉంటుంది, మన జాలి ఎంతకాలం నిలిచి ఉంటుంది, మన జాలి ఎంతకాలం నిలిచి ఉంటుంది. ఆయన పశ్చాత్తాపపడే దేవుడు, తిరిగి జాలిపడే దేవుడు, తిరిగి సమకూర్చే దేవుడు. మనం ఎలాగుంటున్నాం? జాలిగల మనసును కలిగి ఉంటున్నామా? కొలస్సీలకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? జాలిగల మనస్సు. మనం ధరించుకోవాలి, ఆభరణంగా ధరించుకోవాలంతే. కొలస్సీలకు రాస్తూ ఉన్నాడు. కొలస్సీలకు మాత్రమే కాదు, విశ్వాసులందరికీ రాస్తూ ఉన్నాడు. జాలిగల మనస్సు కలిగి ఉండాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి, మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి, పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం ఉండాలి, అంతే. అప్పుడు మనం జాలి చూపించే వారముగా ఉంటాం. ఆత్మ స్వాధీనంలో మన మనసును ఉంచుకొనకుండా ఉంటే మనం ఆ జాలి చూపించలేమంతే. జాలి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇక్కడ జాలిగల మనస్సు చూసాం. ఇంకెలాంటి మనస్సు మనం కలిగి ఉండాలో మనం చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం, నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను. దేవుని సేవకుడు మనల్ని బోధిస్తూ వచ్చాడు కదా కాలేబు జీవితాన్ని గురించి. కాలేబు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? మంచి మనస్సు కలిగి, ఇంకా పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. మంచి మనసు కలిగిన వాడు కాలేబు, పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన వాడు కాలేబు, అంతే. మంచి అంటే ఎవరికి మంచి? ఏ విషయాల్లో మంచిగా ఉండాలి? ప్రసంగి గ్రంథంలో అంటాడు, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, దైవ దృష్టికి మంచివానికి అంటాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఆ మాట ఉంటుంది. మనుషుల దృష్టిలో మంచి మనసు కాదు, మనుషుల దృష్టిలో మంచితనం కాదు, కానీ ఏలయనగా దైవ దృష్టికి మంచివానిగా ఉండవాడికి, అంతే. దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించాడు. కాలేబు ఎవరి దృష్టిలో మంచి మనసు కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు? ఎవరి దృష్టిలో మంచివాడుగా ఉన్నాడు? దేవుని దృష్టిలో మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సు కలిగి. అదే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, కాలేబే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు, నేను నిండు మనసుతో నిన్ను అనుసరించాను. కాలేబుకు ఉన్నటువంటి 3 లక్షణాలు: మంచి మనసు, పూర్ణ మనసు, నిండు మనసు. అందుకే దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అతను వెళ్ళిన దేశంలో అతను ప్రవేశపెడతాను అంటూ వచ్చాడు. ఏదైతే శ్రేష్టమైన దేశం ఉన్నదో, ఏదైతే పాలు తేనెలు ప్రవహించే దేశం ఉన్నదో, ఏదైతే దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడో ఆ నిత్య దేశంలో, ఆ శ్రేష్టమైన దేశంలో పాలు పంపులు కాలేబుకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ మనస్సు మనం కలిగి ఉండబద్దులమై ఉన్నాం. నిండు మనస్సు అంటే ఒక పాత్రలో నిండుగా నింపితే ఇక దాంట్లో ఏమైనా వేయగలమా? దేనికైనా ఖాళీ ఉంటుందా? కాలేబు అయితే ఎలాంటి మనస్సు కలిగి దేవుని వెంబడిస్తూ వచ్చాడు? నిండు మనసుతో వెంబడిస్తూ వచ్చాడు. తోటివారు వెనక్కి లాగుతున్నా, తోటివారు మనుషుల వైపు చూస్తున్నా, తోటివారు వారి రూపాన్ని చూస్తున్నా, అమాలేకీయులను చూస్తున్నా, వారి యొక్క శారీరక దారుఢ్యాన్ని చూస్తున్నా, వారి పోరాట పటిమను చూస్తున్నా, వారి యొక్క ఆ సామర్థ్యాన్ని చూసుకొని వారు వెనకంజి వేస్తున్నా కూడా కాలేబు ఎప్పుడూ కూడా తొనకని వాడుగా ఉన్నాడు. నిండు మనసుతో దేవుని వెంబడించిన వాడుగా ఉన్నాడు, దేవుని వైపు చూసిన వాడుగా ఉన్నాడు. అందుకే అనేక మంది ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్న యెహోషువతో పాటుగా ఆ దేశంలో ప్రవేశించగలుగుతూ వచ్చాడు, ఆ భాగ్యాన్ని పొందుతూ వచ్చాడు. ఆ శ్రేష్టమైనటువంటి మనసు మనం కలిగి ఉన్నాం. ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలి?
అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాస్తున్నట్లుగా జాలిగల మనసును మనం కలిగి ఉండాలి. దేవుడు చూపినటువంటి జాలి, ఏ జాలి చేత మనల్ని రక్షించుకుంటూ వచ్చాడో ఆ జాలిని ఇతరుల మనం ప్రదర్శించగలిసిన వారంగా మనం ఉంటూ వచ్చాం. కాలేబు ఎలాగైతే నిండు మనసుతో, పూర్ణ మనసుతో, మంచి మనసుతో, మంచి మనసుతో దేవుని అనుసరిస్తూ వచ్చాడో ఆ మనసుతో మనం ప్రవర్తించబద్ధులమై ఉన్నాం. ఆ మనసు మనం కలిగి ఉన్నామా? దేవుని వెంబడించే మనసు మనం కలిగి ఉన్నామా? ఇంకొక మనసు కీర్తనాకారుడు అంటూ వస్తాడు. 51వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలి? దేవా, నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఏ మనసు కోరుకుంటున్నాడు దావీదు? నా అంతరంగమందు స్థిరమైన మనస్సు అయ్యా, నిన్ను వెంబడించే మనస్సు అయ్యా, వెనక్కి లాగని మనస్సు అయ్యా, లోకం వైపు చూడని మనస్సు అయ్యా, స్థిరమైన మనసు, నీలో అంటుకట్టబడే మనస్సు, కదలని మనస్సు. అంతే, స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము. దావీదు తనున్న పరిస్థితిని బట్టి ఆ స్థిరమైన మనసును కోల్పోతూ వచ్చాడు. అందుకే మరలా వేడుకుంటున్నాడయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించయ్యా, నూతనముగా పుట్టించు. దావీదు వేడుకుంటూ వచ్చాడు. జాలిగల మనస్సు, నిండు మనస్సు, మంచి మనస్సు, స్థిరమైన మనస్సు. ఇంకొక మనస్సును మనం చూసి ముగించుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలంట? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దీనుడు కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో రాయబడినట్లుగా, నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడును. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో కదా. సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన మనుష్య రూపంలో మనుషుల కొరకై ఈ లోకానికి దిగి వచ్చి వారి కొరకై ప్రాణం పెట్టడం, పొట్టువారికి వీపును అప్పగించటం, వెంట్రుకలు పెరికివే వారికి తన గడ్డమును అప్పగించటం, దుర్భాషలాడు వారికి మౌనముగా సహించటం. ఎంత దీనుడో కదా. అందుకే 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో పేతురు రాస్తూ ఒక మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఏ అలంకారం ఉండాలంటే విశ్వాసులకు? దీన మనస్సు. ఎవరి ఎడల? కొందరి ఎడల, అందరి ఎడల. ఎదుటు అని ఎడల అంటే ఎదుటుంది ఎవరు? మనం కాక మన పక్కన ఉన్న వాళ్ళందరూ ఎదురున్న వాళ్ళే అంతే. ప్రపంచమంతా ఎదురున్నదే అంతే. ఎదుటి వాని ఎడల ఎలాగుండాలి? దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలాగుండాలంట? దీన మనస్కులై ఉండాలి. దీన మనసు ఆయన కలిగి ఉన్నవాడు. అదే మనసు మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ మనసు మనం కలిగి ఉంటున్నామా? అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటూ వస్తాడు. 138వ కీర్తన 6వ వచనంలో అంటూ వస్తాడు. 138వ కీర్తన 6వ వచనం, దేవుడు మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. 138వ కీర్తన 6వ వచనం, ఆయన ఎలాంటి వాడంట? 138:6, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన మహోన్నతుడైనను, దీనులను లక్ష్యపెట్టును. మనతో ఉన్నవారే ఒక స్టేజ్ ఎక్కితే, ఒక మెట్టు ఎక్కితే, ఒక పదవి వస్తే, ఒక ఉన్నత స్థానంలోకి ఎక్కితే, ఇదివరకు మనతో ఉన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఉండగలుగుతారా? ఉండలేడు కదా, ఉండలేడు. కానీ
ఆయన మహోన్నతుడైనను ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు? దీనులను లక్ష్య పెడతాడు. దీనులను లక్ష్య పెడతాడు. జాగ్రత్త. ఆ దీన మనసు మనలో ఉందా? ఆయన గర్విష్ఠంలో దూరం నుండి ఎరుగును, అంతే. ఆయన మన మనస్సు ఎరిగే దేవుడు, మన స్వభావాన్ని ఎరిగే దేవుడు, మన మనసు ఎలాగుందో ఎరిగే దేవుడు. పరిశీలన చేసుకుందాం. ఇన్ని మనస్సులు కలిగిన మనకే మనస్సు ఆదర్శం? ఒక్క మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏ మనస్సు? ఆయన జాలిగల మనస్సు, పూర్ణ మనస్సు. యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చేది, తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగి వారిని అంతము వరకు ప్రేమించను. పూర్ణ మనస్సు, నిండు మనస్సు, స్థిర మనస్సు, దీన మనస్సు, క్రీస్తునికి కలిగిన మనస్సు. ఆ మనస్సు మనం కలిగి ఉన్నాం. పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటూ వస్తాడు, మీరు ప్రియులవబడిన వారు, ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారు కనుక దానికి తగినట్లు నడవాలి అంటే మీరు జాలిగల మనస్సును ధరించుకోవాలి. ఆ మనస్సును మనం కలిగి ఉన్నాం. దేవుడికి నమ్మకంగా జీవితం.